నమస్తే. దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ పోక్సో కేసుకి సంబంధించి కీలక మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసలు ఎటువైపు తిరుగుతుంది ఈ కేసు? బండి భగీరథ ఆహ్, ఆహ్, విడుదలయ్యాడు అనే వార్తొస్తూ ఉంది. అసలు అరెస్ట్ ఎప్పుడయ్యాడు? విడుదల ఎప్పుడయ్యాడు? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అసలు ప్రస్తుతము? ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఇతనికి పెట్టిన సెక్షన్స్ ఏంటన్నది మనము చర్చించుకున్నాం. సో ఏ కేసు పోక్సోలో ఏమొస్తుంది? మళ్ళీ అవి చేంజ్ అయిన తర్వాత కూడా మీరు చెప్పారు. సో ఇప్పుడు విడుదల అని అంటూ ఉన్నారు. సో ఏ రకంగా మనం దీన్ని తీసుకోవచ్చు? విడుదలంటే అసలు ఆయన అరెస్ట్ చేశారా? లేదు బెయిల్ ప్రకారం విడుదలయ్యాడా? విడుదలంటే అరెస్ట్ చేయలేదండి. యాక్చువల్గా నోటీసులు పంపించారు. నిన్న 2 గంటలకి స్టేషన్కి రమ్మని నోటీస్ వెళ్ళింది. దానికి అతను రిప్లై కూడా ఇచ్చాడు. రిప్లై కూడా 2 రకాలుగా ఇచ్చాడు. ఒకటి మెయిల్ పంపించాడు, 2 లెటర్ కూడా పంపించాడు. ఆ లెటర్లో నేను చదివాను. ఆ లెటర్లో ఏముందంటే, వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, ఫ్రైడే వస్తాను, నాకు ఒక టైం ఇవ్వండి అని చెప్పాడు. రెండోది, దీనికి సంబంధించి ఇది ఫాల్స్ కేసు నా మీద పెట్టారు, ఎటువంటి ఆధారాలు లేవు, నేను దీనికి సంబంధించి నా వెర్షన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను ఆధారాలు కలెక్ట్ చేస్తున్నాను, కలెక్ట్ చేయడానికి కూడా నాకు టైం కావాలి అనేది పెట్టాడు. సో నేను ఒక అబైడింగ్ లా, ఇది మామూలుగా అందరూ పెట్టేది, లా అబైడింగ్ సిటిజను, నేను ఈ కేసులో మీకు ఫుల్గా కోఆపరేట్ చేస్తాను అనేది పెట్టాడు. ఫ్రైడే నేను అటెండ్ అవుతానని పెట్టాడు. అంటే ఇక్కడ స్ట్రాటజిక్గా పోలీసులకు తెలుసు అతను ఎక్కడున్నాడో, పోలీసులు అరెస్ట్ చేయదలుచుకోలేదు. ఆమె రితరాజ్ కూడా ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తామనింది. ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తామని ఈ సెక్షన్, ఈ కేసులో ఎవరు అనరు. నిన్న కూడా, ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది, ఒక పోక్సో కేసులో అరెస్ట్ చేశారని. పోక్సో కేసు పెడితే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్తుంటా, జానీ మాస్టర్ ఎప్పుడో 6 ఏళ్లకు ముందు ఆమె నన్ను ఇతను లైంగికంగా వేధించాడని ఇంకోటి అని పెడితే అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా? సో ఈ పోక్సో కేసు అరెస్ట్ చేయాలి మామూలుగా అయితే, కానీ సెక్షన్లు ఇంకా సివియర్గా మారాయి. ఫస్ట్ వచ్చింది ఓన్లీ సెక్సువల్ హరాస్మెంట్ మాత్రమే, లైంగిక వేధింపులు. దాని తర్వాత ఈ సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఏదైతే ఉందో అది వచ్చి అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్స్ అంటారు దాన్ని. ఈ అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్స్ అంటే దాన్ని ఆ భాషలో మాట్లాడుతున్నారు. సో చేశాడు అనేది, ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసిందా, ఆ అమ్మాయికి 100 మందితో బాయ్ ఫ్రెండ్లు ఉన్నారా, లేకపోతే ఆ అమ్మాయి కాల్ గర్లా, అవన్నీ లీగల్గా ఇమ్మెటీరియల్ అండి. మనోళ్ళు చాలామంది ఆ అమ్మాయి అందరితో తిరిగింది, ఆ అమ్మాయి వీడితో ఎలా తిరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళే పంపించారు, ఇది హనీ ట్రాప్, ఇవన్నీ కూడా ఈ కేసుకి సంబంధం లేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఈ కేసుకు సంబంధం లేదు. ఆ అమ్మాయి 100 మందితో తిరిగిందా లేదా ఈ కేసుకు సంబంధం లేదు. ఈ కేసులో ఒకటే సంబంధం, అమ్మాయి మైనరా కాదా, మైనర్తో ఇతను సెక్స్ చేశాడా లేదా, ఈ 2 పాయింట్లే తప్ప ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నన్ను ఇవన్నీ కుదరదు ఇక్కడ. సో ఇది పోక్సో కేసు వాళ్ళదే కదా గవర్నమెంట్, ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఎలాగా దీన్ని అలో చేస్తాడు? ఆయన ఖండించాలి యాక్చువల్గా. అరే మీకు పోక్సో కేసు వేరు, మీరు మాట్లాడుతుండేది వేరు అని ఆయనే చెప్పాలి. లేకపోతే ఇది అందరూ, ఇప్పుడు నేను నిన్న పోక్సో కోర్టులో ఏమేమి కేసులు ఉన్నాయని చూస్తే విపరీతంగా ఉన్నాయి పోక్సో కేసులు. సో వాటన్నిట్లో కూడా ఇదే సమస్య. చాలా సార్లు ఇప్పుడు కోర్టులు కూడా ఏం అంటున్నాయంటే, 18 ఇయర్స్ అమ్మాయిలు, 18 ఇయర్స్కి తక్కువ ఉన్న అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళే అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు, కానీ తల్లిదండ్రులకు తెలిసి ఇవన్నీ అయినాక వాళ్ళు పోక్సో కేసు పెట్టేస్తున్నారు, అమ్మాయిలు తగ్గించండి అని కోర్టులు చెప్తుంటే, ఇదే గవర్నమెంట్, ఇదే బండి సంజయ్ గవర్నమెంట్ మాట వినట్లేదు కదా. ఇప్పుడు ఆయనకే తగిలింది సేమ్. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు నొప్పి అయింది అరిస్తే ఎట్లా? గిల్లించుకోవాలి, మీరే కదా గిల్లుతున్నారు ప్రపంచాన్ని, మీరు గిల్లించుకోండి. మేము మాత్రం గిల్లించుకోను, అందరిని గిల్లండి అంటే ఎలాగా? సో పోక్సో కేసు మార్చండి, మరి 16 ఇయర్స్ చేయండి అని కోర్టులే, అనేక హైకోర్టులు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, అనేక హైకోర్టులు చెప్తున్నాయి ఈ మాట. ఎందుకంటే ఇవాళ మొత్తం మారిపోయింది, సోషల్ మీడియా, ఫోన్లు ఇవన్నీ వచ్చినాక, స్మార్ట్ ఫోన్లు వచ్చినాక అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అర్లీగానే అన్నీ తెలిసిపోతున్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇలా ఓపెన్ చేస్తే పోర్న్ వస్తుంటే ఎవరు గమ్మునుంటారు? సో అలాగా ఉన్నప్పుడు అది బలి చేయడం, అబ్బాయిలను బలి చేయడం కరెక్ట్ కాదని హైకోర్టులే చెప్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు దగ్గరగా అన్నీ చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి వాడిని సెటిల్ చేస్తున్నాయి. అందుకని కోర్టు సినిమా కూడా తీశారు. కాకపోతే ఇక్కడ అవన్నీ డిస్కస్ చేసే లాభం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదని, ఈ అమ్మాయి 10 మందితో తిరిగిందని, కావాలని వీళ్ళ తల్లిదండ్రులే పంపించారని, ఈ లాజిక్లు ఇక్కడ పనిచేయవు. కేసు ఏంటి, ఆ కేసు ప్రొసీజర్ ఏంటి,
ఆ ప్రొసీజర్ని ఇతనికి ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఇది ప్రశ్న ఇక్కడ. ఉమ్, ఇది వదిలేసి వేరే వేరే ఆ అమ్మాయిని బ్యాట్ చేయడం వల్ల, ఆ అమ్మాయిని వెళ్ళని చేయడం వల్ల ఇక్కడ ఈ అబ్బాయికి ఉపయోగం ఒరిగేదేమి. లేదు. ఇవన్నీ బయట మాట్లాడుతూ కోర్టులో మాట్లాడరు. కోర్టులో ఆల్రెడీ ఇప్పుడు పిటిషన్ ఏమేశాడు ఇతను, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వాళ్ళు నన్ను బెదిరించి డబ్బులు అడిగారు అనేది. ఈ 2 పాయింట్లు బేస్ చేసుకొని బెయిల్ ఇవ్వమని అడిగారు. బెయిల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా నాకు తెలిసి అయితే ఈ కోర్టులో ఈరోజు ఒకేషన్ బెంచ్కి ఇది వచ్చింది. వాళ్ళు ఈరోజు ఇంకా విచారణ జరిపి బెయిల్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. దాన్ని చాలామంది బెయిల్ వచ్చేసిందని, విడుదలని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు అవును. బీజేపీ వాళ్ళు అత్యుత్సాహం కొద్దీ. నిజంగా పోక్సో కేసులో అంత సింపుల్ గా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేస్తుంది అనేది కష్టమే అది. ఉమ్, పైగా వీళ్ళు ఆ అమ్మాయి మైనర్ అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు ఏం పెట్టారు దాంట్లో, 2021లో ఈమె కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకొని ఛార్జ్షీట్ పెట్టారు. ఆ ఛార్జ్షీట్లో 2021లో ఈ అమ్మాయి వయసు 15 ఏళ్ళు రాశారు. 9th క్లాస్ చదువుతుంది. అప్పుడే 15 ఏళ్ళు అయితే 2025 31 డిసెంబర్ నాటికి ఈ అమ్మాయికి 18 నిండుతాయి కదా అనేది వీళ్ళ లాజిక్. ఉమ్, అది చెల్లదు అక్కడ. ఎందుకంటే అది ప్రూఫ్ కాదు కదా. బర్త్ సర్టిఫికేట్లు ఏముండాలి, ఒకటి జీహెచ్ఎంసీ ఇవ్వాలి, లేకపోతే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత 10th టీసీ ఉండాలి, అవును. ఇంకేమైనా అమ్మాయి ఆధార్ కార్డు ఆధార్ అట్లా. కార్డు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ రేపొద్దున కాంట్రడిక్టరీగా ఉన్నాయనుకో, అప్పుడు ఏది అథెంటిక్ అనేది కోర్టు తేలుస్తుంది. ఒకవేళ ఒక దాంట్లో ఈ అమ్మాయికి 18 ఇయర్స్ దాటి ఉండి ఒక దాంట్లో లేదనుకో, అప్పుడు తేలాలి. ఇదే సమస్య మనకి మొనాలిసా కేసులో కూడా వచ్చింది. అవును, అవును. సో అలాగా వస్తాయి. అప్పుడు అది వేరే వ్యవహారం. అది కోర్టులో తేలే వరకు ఇతను నిర్దోషం చెప్పడానికి లేదు, దోషం చెప్పడానికి లేదు. అవును. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ముందు ఇతను అరెస్ట్ అవ్వాలి, బెయిల్ తీసుకోవాలి, తర్వాత జరగాలి. కానీ జనరల్గా ముందస్తు బెయిల్ పోక్సో కేసులో అది కూడా సివియర్ సెక్షన్ ఇది. ఉమ్, ఈ సెక్షన్లో మామూలుగానే 8 ఇయర్స్ పైన శిక్ష పడే కేసుల్లో వితౌట్ జడ్జి అంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అంటారు. అంటే కాగ్నిజబుల్ అంటే క్లియర్గా నేరం చేసిన అది ఈ సెక్షన్ కోర్టు అనుమతి లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు ఉమ్, నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ కేసుల్లో. ఓకే. ఓన్లీ ఏంటంటే 8 ఏళ్ల కంటే తక్కువ శిక్ష ఉంటేనే 35 బిఎన్ఎస్ఎస్ కింద, ఉమ్, ఇంతకుముందు 41A అనేవాళ్ళు, దాని కింద అవును. నోటీసులు ఇవ్వాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే ఇతనిది 20 ఇయర్స్ మినిమం ఉంది ఈ ఉమ్, సెక్షన్ ప్రకారం, లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. ఇలాంటి కేసులో అతనికి నోటీసులు ఇవ్వడం అనేది వింతల్లోకి వింత. అవును. మామూలుగా ఎవరికి ఇవ్వరు అలాగా. సో ఇతనికి మాత్రం ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు విమర్శలు. అందుకనే రేవంత్ రెడ్డి ఇతను కుమ్మక్క అయిపోయారని, రేవంత్ ఉమ్, రెడ్డిని ఇతను కాపాడితే ఇతన్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు అనేది అందరికి విమర్శలు వస్తున్నాయి. ఉమ్, ఎందుకంటే ఈ కేసులో పొలిటికల్గా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఒకటే గట్టిగా ఫైట్ చేస్తుంది అవును. తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. సో కాబట్టి ఇతనికి బెయిల్ కానీ వస్తే మాత్రం అది ఇంకా విచిత్రంగా ఉంటుంది అవును. కోర్టులో. సో దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో చట్టము వ్యవస్థల మీద నమ్మకం ఇప్పటికే పూర్తిగా నమ్మకం పోతుంది. లేదు, ఇంకా కూడా కంప్లీట్గా పోతుంది. ఆల్రెడీ నిన్న మెట్రోలో ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇతను కనబడట్లేదని, మేబీ ఆ, ఆ. బీఆర్ఎస్ఎల్లో ఉండొచ్చు. ఉమ్, అక్కడ చాలా మంది లేడీస్ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేది చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తున్నాడు ఇతనికి 100% శిక్ష పడదండి, ఇతను అరెస్టే చేయరని చెప్పేస్తున్నారు వాళ్ళు అదే లేడీ అర్థమైపోయింది ప్రయాణికులు. వ్యవస్థలు ఎంత ఇదిగా అంటే ఉంటాయి. అందరికి సమాజంలో అర్థమైపోయింది అవును. న్యాయం అనేది అందరికి ఈక్వల్ కాదు. డబ్బున్న వాళ్ళకి, పరపతి ఉన్న వాళ్ళకి, అప్పర్ కాస్ట్కి ఒక రకమైన న్యాయం జరిగితే పూరు పేదవాళ్ళు, ఏమీ వల్నరబుల్ సెక్షన్లకి, దళితులకి, ట్రైబల్స్కి వీళ్ళకి న్యాయం జరగదు అని క్లియర్గా సమాజంలో అర్థమైపోయింది. ఇది పదే పదే ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక హోంశాఖ, దేశంలో శాంతి భద్రతలు చూస్తున్న హోంశాఖకి ఎంఓఎస్ అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఉమ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కొడుకే అబ్స్కాండ్లో ఉన్నాడు వారం నుంచి అంటే, 8వ తేదీ కేసు పెడితే ఈరోజు 14. ఉమ్, సో వారం రోజులు అవుతుంది. వారం రోజులు అబ్స్కాండ్లో ఉండడం అంటే ఎంత విచిత్రమైన వ్యవహారం. రెండోది వీళ్ళు ప్రూవ్ అయితే మేము అరెస్ట్ చేస్తామంటే, ప్రూవ్ అయితే అరెస్ట్ చేసేది మరి అన్నిటికీ అదే వర్తించాలి కదా. ప్రూవ్ అయితే అరెస్ట్ చేయమని ఏ చట్టంలో ఉందండి? అవును. ఈ చట్ట ప్రకారం కదా పోలీసులు వెళ్ళాలి. అంటే సాక్షాత్తు సిట్ ఆఫీసరే ప్రూవ్ అవుతారు అంటే, ఆమె చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే ఉమ్, ఇంకా మరి ఎవరికి నమ్మకం ఉంటుంది? అంటే మినిస్టర్ స్థాయి కొడుకు అయితే, మనం మామూలుగా చాలాసార్లు నేను చెప్తుంటా, మినిస్టర్ల కొడుకులు ఎవరు కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయమనో చంపమని అడగరు సమాజంలో కూడా.
అలాగే వాళ్ళని ఎన్కౌంటర్లు కాదు కదా, అసలు అరెస్ట్ కూడా చేయరు. అవును. అదే ఎవరో చెప్తున్నారు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు, నీకేం కాదు బాబు, నేనున్నాను, మీ నాన్న నా ఉమ్, ఫ్రెండ్, ఉమ్, నేను నిన్ను కాపాడుతా, మహా అంటే మా వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలుస్తారు, ఒక ఛాయ్ తాగి ఇల్లు ఉమ్. అని చెప్పాడని. యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంతా వీళ్ళే చెప్పారు, ఎలా ఆల్రెడీ డ్రామా అందుకే చేయాలి. సిట్ వేసింది కూడా అందుకే. సిట్ అసలు ఈ కేసులో సిట్టే అదే. అవసరం లేదు, క్లియర్ కేసు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంటేనే పోక్సో నమోదు చేస్తారు. ఆ అమ్మాయితో 2 సార్లు వాంగ్మూలం తీసుకున్నారు. ఉమ్, అట్లాగే భరోసా కేంద్రంలో అమ్మాయికి టెస్టులు చేయించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ దొరకకపోతే పట్టుకోవాలి. అది చేయకుండా నోటీసులు ఇచ్చి స్టేషన్కి రా అని పిలవడం అంటేనే అక్కడ ఉమ్. ప్రొసీజర్ని ఫాలో కావట్లేదు. ఈక్వల్గా లేదు అందరికీ ప్రొసీజర్. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అదే వేరే చోట పోక్సో కేసు పెట్టగానే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు. లోపలేస్తారు. సో అసలు 8 ఏళ్ళు కాదు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న సెక్షన్లోనే పొలిటికల్లీ వెండెట్. మధ్య జర్నలిస్ట్ ఒక వీడియో ఎవరో తిట్టిన దానికి అవును. జర్నలిస్టు తీసుకెళ్లి లోపలేశారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అవును. రేవత్ అనుకుంటాం పేరు, ఇంకొక అవును, జర్నలిస్ట్, అవును. ఇద్దరిని కలిపి ఇద్దరిని కలిపి. వేశారు. సో అలా ఈ కేసులో మాత్రం ఇది క్లియర్గా పోక్సో కేసు ప్రకారం మనం డిసైడ్ చేయకూడదు, అది రేపా కాదని నువ్వు డిసైడ్ చేయడానికి. పోక్సో కేసు ప్రకారం ఆ అమ్మాయి 18 ఏళ్ళ లోపల ఉంటే, అమ్మాయితో సెక్సువల్గా ఇతను కలిసి ఉంటే ఇతనికి 20 ఏళ్ళు పడుతుంది. అది వదిలేసి వేరే మాట్లాడే లాభం లేదు. దీన్ని ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నట్టుగా లేదు. సో ఇతనికి బెయిల్ వచ్చిందా లేదా, విడుదలైపోయాడనా లేదా అనేది ఈవెనింగ్కి కానీ మనకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.